అవతలవాడికి దుఃఖం వచ్చింది, నన్ను పిలవలేదనకు. భగవంతుడు పెట్టుబడి లేని గొప్ప విషయం మాటనిచ్చాడు కదా, ఓదార్పు మాటలు పలుకు. కష్టపడిన వాళ్ళు ఎవరయ్యా? ధర్మరాజు గారు కష్టపడలా, రామచంద్రమూర్తి కష్టపడలా, అబ్దుల్ కలాం గారు కష్టపడలా, లోకంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టపడలా. ఎవరు కష్టపడకుండా పైకి వచ్చారయ్యా? ఎవరి జీవితాలు పరిచిన పులపాంపులు కావు. నీవు ఎక్కడ ఇబ్బంది పడ్డావో అక్కడే మళ్ళీ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. బెంగపెట్టుకోకు, మేమందరం లేవు అని ఊరట కల్పించు. ఒకడు దుఃఖంలో ఉంటే పాలు పంచుకో. 3, ఏ కారణానికి ఇతరుల బాధకి నువ్వు కారణం కావద్దు. నీ వల్ల ఇంకొకడు బాధపడకూడదు, నీ వల్ల ఇంకోడు సంతోషించాలి. అమ్మయ్యా అనగలగాలి, అంతేగాని అయ్య బాబోయ్ అనకూడదు. అలా బ్రతకడం నీకు అలవాటైతే అంతకన్నా మనిషి జన్మకి సార్థక్యం అన్నది ఇంకొకటి లేదు.